భారీ లెవెల్లో పాన్ ఇండియా సినిమాలు ప్రతి ఏడాది వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని సినిమాలు అంచనాలను అందుకొని ఆల్ టైమ్ రికార్డులను తిరగరాస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు ఓపెనింగ్స్ లో కుమ్మేసి తర్వాత స్లో అవుతాయి. కొన్ని స్లో స్టార్ట్ తర్వాత ఎక్సలెంట్ లాంగ్ రన్ ను అందుకుంటూ ఉంటాయి. ఓవరాల్ గా ఓపెనింగ్ డే కలెక్షన్స్ రావాలి అంటే ఆ సినిమాకు క్రేజ్ ఉండాలి. వీకెండ్ వరకు సాలిడ్ హోల్డ్ ఉండాలి అంటే ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడాలి. ఇక వీక్ మొత్తం వసూళ్ల బీభత్సం సృష్టించాలంటే ఖచ్చితంగా మంచి టాక్ రావాలి. బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా మూవీస్ లో ఎక్కువ శాతం డామినేషన్ మన టాలీవుడ్ సినిమాలదే ఉంది రీసెంట్ టైంలో. కానీ అప్పుడప్పుడు కన్నడ నుండి కేజీఎఫ్ లాంటి సినిమాలు, హిందీ నుండి పఠాన్, జవాన్ లాంటి సినిమాలు కుమ్మయ్యగా రీసెంట్ గా దురంధర్ 2 మూవీ ఆల్ టైమ్ ఎపిక్ కలెక్షన్లతో మాస్ రచ చేస్తూ దూసుకుపోతూ ఉంది. కాగా 2024 ఎండులో పుష్ప 2 మొదటి వారంలో ఆల్ టైమ్ ఎపిక్ కలెక్షన్ల రికార్డులతో 1000 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేసి ఫస్ట్ వీక్ లోనే 1000 కోట్ల మార్క్ అందుకున్న మొట్టమొదటి ఇండియన్ మూవీగా ఎపిక్ రికార్డును నమోదు చేయగా, దురంధర్ 2 మూవీ ఆల్మోస్ట్ ఈ రికార్డుకు క్లోజ్ గా వచ్చింది. ఒకసారి ఇండియన్ మూవీస్ లో ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ ఎపిక్ కలెక్షన్ సాధించిన సినిమాలను గమనిస్తే పుష్ప 2 1000.10 కోట్ల గ్రాస్ ను అందుకుంటే దురంధర్ 2 980 కోట్ల గ్రాస్ ను సాధించింది. బాహుబలి 2 835 కోట్ల గ్రాస్ ను సాధించగా కేజీఎఫ్ 2 719.3 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీ 710 కోట్ల గ్రాస్ అందుకోగా, కల్కి 660.70 కోట్ల గ్రాస్ ను, జవాన్ 655 కోట్ల గ్రాస్ ను, పఠాన్ 635 కోట్ల గ్రాస్ మార్క్ అందుకొని మొదటి వారంలో ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాలుగా నిలిచాయి. ఈ ఏడాదితో పాటు అప్కమింగ్ టైంలో మరిన్ని పాన్ ఇండియా మూవీస్ భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ లిస్టులో మరిన్ని సినిమాలు చోటును దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. మరి ఆ సినిమాలలో ఏ సినిమాలు పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేయగలుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.